మరి వాళ్ళకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి జాగృతి మీకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మా మాధవి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆమె స్వయంగా విఆర్ఓల నుంచి విఓఏల నుండి వచ్చినటువంటి వ్యక్తి, వారి కష్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెలకు మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. మరి మనందరికీ తెలుసు, కొత్తగూడెం జిల్లా అంటేనే పరిశ్రమలు ఉండేటటువంటి జిల్లా. ఓ పక్క ఐటీసీ పరిశ్రమ ఉన్నది. బూర్గంపాడు మండలంలో ఐటీసీ పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ కాలుష్యాన్ని నివారించాలి, ఆ కంపెనీ వాళ్ళు శ్రద్ధ పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారని తెలిసింది. ఖచ్చితంగా నేను కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాము. ఐటీసీ పరిశ్రమను మరి ఖచ్చితంగా ఆ గ్రామాలను ఆదుకునేలాగా చేస్తాం. మరి ఇక్కడ ఐటీసీ ఉంది, ఇదివరకు స్పాంజ్ ఐరన్ కంపెనీ ఉండే, దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి మన కొత్తగూడెంకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కొత్తగూడెంలో, మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు సాధన కోసం కూడా తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాములవారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది, ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, ప్రజా సమస్యలు ఒకవైపు అయితే మన తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల తెలంగాణ. అనేక సార్లు అనుకున్నాం మనం, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మనం కలిపితేనే దాదాపు 85-90% ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం, రేపటి నాడు తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజాలన్నీ, ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా, ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలని అనుకున్నాం. అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి చేసి మరి అక్కడ 42% ఇస్తామని చెప్పారు. నవీనచారా 42% ఇస్తామని డిక్లేర్ చేసిరు. మరి 42% ఇస్తామని ఎందుకు చెప్పారో ఇప్పటి వరకు తెలియదు. తెలంగాణలో బీసీలు 42% ఉన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. మరి ఏ ప్రాతిపదికన 42 అన్నారంటే కూడా మాట్లాడరు. సరే పోనీ, మీరు ఏదో 42% అని అన్నారు, మరి లెక్క పెట్టుండ్రి అని చెప్పి మనందరం డిమాండ్ చేస్తే జనగణన చేసిండ్రు.
జనగణన చేసి ఏం చేసిరు, బీసీలు 46% ఉన్నారు ఈ రాష్ట్రంలో అని తేల్చి చెప్పిండ్రు. కానీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసినటువంటి లెక్కలలో బీసీలు 52% ఉన్నారు. మరి 2014లో 52% ఉంటే జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? 52% ఉన్న బీసీలు ఇప్పుడు 46% అయిపోయినరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇస్సేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేం పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే